పరలోక రాజ్యము సమీపించింది, హృదయ పరివర్తన చెందండి అంటూ మానవ పరివర్తన గురించి తన బోధన ప్రారంభించిన ప్రభువు తన బోధనల ద్వారా, అద్భుతాల ద్వారా మనిషిలో ఆ పరివర్తన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకు పలు విధములైనటువంటి ప్రక్రియలను ప్రభువు ప్రారంభిస్తూ ఉన్నారు. ప్రభువు చెప్పినటువంటి ఈ ఉపమానము, విత్తువాని ఉపమానము, మనిషిలో ఉన్నటువంటి 4 రకాల మనస్తత్వాలను గురించి బోధిస్తూ ఉంది అని గతంలో అనుకున్నాము. ఈ 4 రకాలైనటువంటి మనస్తత్వాలు మనిషిలో ఉంటూ ఉన్నప్పటికీ కూడా పరివర్తనకై ప్రభువు పిలుపు ఇస్తూ ఉన్నారు. కాబట్టి పరలోక రాజ్యము సమీపించింది, హృదయ పరివర్తన చెందండి అంటూ మనిషికి తాను ఇచ్చినటువంటి ఆ పిలుపుకు అనుగుణంగా మనిషి ఎలా పరివర్తన చెందాలి అనేటువంటిది ఇక్కడ ప్రభువు స్పష్టం చేస్తూ ఉన్నారు. 4 రకాల నేలలలో 4వది సారవంతమైనటువంటిదే, ఫలాన్ని ఇచ్చేదే. కాబట్టి మన జీవితము ఆ విధముగా ఫలించాలి అంటే మిగిలినటువంటి 3 రకాల నేలలతో కూడిన మనస్తత్వాన్ని మార్చుకోవాలి. అది అసలు సిసలైనటువంటి పరివర్తన. మరి ఏ విధంగా మనం మార్చుకోగలము అనేది కొంచెము జాగ్రత్తగా ఆలోచిస్తే మొట్టమొదటిదే బాట నేల. ఈ బాట నేల అనేటువంటిది ఎవరైనా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అక్కడ పడిన విత్తనాలకు సేఫ్టీ అనేటువంటిది ఉండదు, రక్షణ ఉండదు. పక్షులు ఎత్తుకుపోతూ ఉంటాయి, త్రొక్కబడుతూ ఉంటుంది. కాబట్టి రక్షణ కావాలి అంటే ఏం చేయాలి? దానికి కంచె వేయాలి. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాము, కరోనా వైరస్ విజృంభించినటువంటి నేపథ్యంలో మన గ్రామంలోనికి మరి ఈ వైరస్లు రాకుండా ఉండాలి అంటే ఏం చేస్తున్నారు? ఎవరు రాకూడదు అని చెప్పి గ్రామము 4 మూలలో కూడా రోడ్లకు కంచెలు వేస్తూ ఉన్నారు. అంటే తమను తాము రక్షించుకుంటూ ఉన్నారు. అలాగే ఇక్కడ కూడాను మనము కంచె వేసుకోవాల్సి ఉంటుంది. మరి మన మనస్తత్వాలకు కంచె వేసుకోవాలి అంటే ఏమి వేసుకోవాలి అంటే తల్లి శ్రీసభ. ప్రభువు శ్రీసభను స్థాపించారు. ఈ శ్రీసభ మనకు ఒక కంచెల అంటే కోటలా ఉంటుంది, మనలను సంరక్షిస్తూ ఉంటుంది. దానిలో ఉన్నంత వరకు కూడా మన దగ్గర ఉన్నటువంటి ఈ గుప్త నిధి ఉందే, దానిని ఎవరూ కూడా ఎత్తుకుపోయేటువంటి అవకాశం లేదు, ఫలించబడుతూ ఉంటుంది. కాబట్టి ఫలవంతమైనటువంటి మనుషులముగా దాని సంరక్షణలో ఉన్నంత వరకు ఉంటాము. కాబట్టి ఆ కంచెను తొలగించుకోవడానికి ప్రయత్నం చేయకుండా శ్రీసభ అనేటువంటి కంచెను వేసుకుంటూ ఉండాలి. అందులోనే మనకు ధృవీకరణ అభ్యంగనము ఉంటుంది. పవిత్ర ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు ఒకవేళ కంచెను కూడా దాటి ఎవరైనా వచ్చి మనలో ఉన్నటువంటి మంచి గుణాలను ఎత్తుకుపోవడానికి ప్రయత్నం చేస్తే ఎదురొడ్డి పోరాడడానికి ఈ శక్తి మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ సంరక్షణతో కూడినటువంటి శ్రీసభలో భాగముగా గనుక మనము మారితే మనము ఈ బాట లాంటి నేల కలిగిన మనస్తత్వాన్ని ఫలభరితమైనటువంటి నేలగా మార్చుకోవచ్చు. రెండవది రాతి నేల. ఇది స్పందన లేనటువంటి జీవితానికి గుర్తుగా ఉంటుంది. రాతి మీద ఏమి వేసినా ఉపయోగం ఉండదు. నీళ్లు పోసినా జారిపోతుంది, విత్తనాలు వేసినా పోతూ ఉంటాయి, స్పందన ఉండదు అక్కడ. కాబట్టి ఇప్పుడు స్పందన కలిగినటువంటి జీవితముగా మార్చుకోవాలి. అందుకే కీర్తనకారుడు అంటూ ఉన్నారు, దేవా నాలో ఉన్న రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని ఇవ్వమంటున్నాడు. మాంసపు హృదయం ఎందుకు? మనిషి భావాలకు అనుగుణంగా స్పందిస్తూ ఉంటుంది. అంటే మనలో కరుడుగట్టిన మనస్తత్వాన్ని తీసివేసి మానవత్వముతో కూడినటువంటి మనస్తత్వాన్ని ఉంచుకోవాలి. మానవత్వము ఎప్పుడైతే ఉంటుందో మనం స్పందిస్తూ ఉంటాము. ఇతరుల జీవితాలకు, బాధలకు, కష్ట నష్టాలకు స్పందిస్తాము. అలా స్పందించబట్టే ప్రభువు ఎవరికి ఎక్కడ జబ్బు చేసినా తాను స్వయంగా అడిగినా అడగకపోయినా స్వస్థతనిచ్చారు. సినగోగులోనికి వెళ్ళారు. అక్కడ పూజ చేయగలవాడుంటే అడగలేదు, అయినా స్వస్థతనిచ్చారు.
చాలాసార్లు దయ్యం పట్టినటువంటి వాళ్ళను కూడా స్వస్థత పరుస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు అడగకపోయినప్పటికీ కూడా కోనేటి వద్ద అయితే తాను వెళ్ళి మరీ నీవు స్వస్థత పొందగోరుతున్నావా అని అడిగి స్వస్థత ఇస్తూ ఉన్నారు. అంటే మనిషి అవసరాలకు అనుగుణంగా స్పందించడం. తన బోధనలు వినడానికి వచ్చినటువంటి సమయంలో కొండ మీద 5,000 మందికి ఆహారాన్ని సమకూరుస్తూ ఉన్నారు. వాళ్ళ ఆకలిని గుర్తిస్తూ ఉన్నారు. కాబట్టి ఎదురుగా ఉన్నటువంటి ఆ మనిషి బాధలను లేక మనిషి జీవిత గమయాన్ని మనం అర్థం చేసుకోగలిగి తదనుగుణంగా స్పందించేటువంటి మానవత్వం మనకు ఉండాలి. ఆ మానవత్వం కోసమే మళ్ళీ ఏమిస్తూ ఉన్నారు ప్రభు అంటే తన శరీర రక్తాలు ఇస్తూ ఉన్నారు. మన స్వభావము తన స్వభావములో కలిపేసుకుంటూ ఉన్నారు. కాబట్టి మానవత్వముతో కూడినటువంటి స్వభావంగా మనం మారాలి. దివ్యబలి పూజలో కూడా గురువు ద్రాక్షారసములో నీటి బిందువులు కలిపేటప్పుడు చిన్న ప్రార్థన చేస్తారు. ఈ నీటి ద్రాక్షారసముల కలయిక గొప్ప పరమరహస్యము. దీని ద్వారా మానవత్వమున భాగము పంచుకున్న వారి దైవత్వమున మేమనో భాగస్థలమగుదమగాక అంటూ ఉంటారు. కాబట్టి మన మానవత్వము క్రీస్తు దైవత్వములో ఏకమైనప్పుడు సరికొత్త స్వభావము మనలో పుడుతూ ఉంటుంది. అది మానవ బాధలకు అనుగుణంగా లేక మనిషి కష్టాలకు అనుగుణంగా సాటి మనిషి అవసరాలకు అనుగుణంగా స్పందిస్తూ ఉంటుంది. మరో క్రీస్తులా మనము తయారవుతూ ఉంటాము. ఆ విధంగా రాతిలాంటి మన జీవితాలు, కరడుగట్టినటువంటి మన జీవితాలు, రఫ్గా ఉండేటువంటి మన స్వభావాలు స్మూత్ స్వభావాలుగా, సున్నితమైనటువంటి స్వభావాలుగా క్రీస్తు స్వభావంగా మారుతూ ఉంటుంది. అందుకు దివ్య సత్ప్రసాదం అనేటువంటి సంస్కారాన్ని ఇచ్చారు. ఆ దివ్య సత్ప్రసాదము ద్వారా మళ్ళీ మనము మానవత్వముతో కూడినటువంటి మనుషులముగా మారితే సారవంతమైనటువంటి నేలగా మన జీవితము ఫలిస్తూ ఉంటుంది. మూడవదే ప్రభువు చెప్పింది ముళ్ళ పొదలు. రకరకాలైనటువంటి వ్యసనాలు మన జీవితంలో ప్రవేశించి మనలో ఉన్న మానవత్వాన్ని చంపేస్తూ ఉంటాయి. స్వార్థము ఉంటే మానవత్వం చచ్చిపోతుంది. మన కోసం మనమే చూస్తూ ఉంటాము. పగలు ద్వేషాలు ఉంటే అవతల వాడిని పట్టించుకోకుండా హతమార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. కాబట్టి ఏ వ్యసనమైనా కానివ్వండి, డబ్బు సంపాదించాలి అనే వ్యసనం ఉంటే దానికోసం అడ్డమైన గడ్డి తింటూ ఉంటాము. ఈ రకంగా ప్రతి వ్యసనము కూడా మనలో ఉన్నటువంటి మానవత్వాన్ని చంపేస్తూ ఉంటుంది. మనలో ఉన్న మంచితనాన్ని చంపేస్తూ ఉంటుంది. మనలో ఉన్న దైవభక్తిని చంపేస్తూ ఉంటుంది. ఫలితము లేనటువంటి జీవితాన్ని మనకు వదిలివేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ముళ్ళ పొదలను ఏరివేయాలి. దానికి మనము చేయాల్సినటువంటి ప్రక్రియ ప్రభువు చూపించింది పాప సంకీర్తనం అనేటువంటి దివ్య సంస్కారము. మన పాపాలన్నిటినీ తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తూ ఉన్నాము. ఈ ముళ్ళ కంచెలను నరికి అవతల పారవేయకపోతే, పిచ్చి మొక్కలన్నీ పీకి అవతల పారవేయకపోతే ఆ నేల ఫలించదు. కాబట్టి మనలో ఉండేటువంటి ఈ ముళ్ళ కంచెల్లాంటి ఈ పాపాలన్నిటినీ కూడా తీసుకెళ్ళి ప్రభువు ముందు పరిస్తే తప్ప, అక్కడ వదిలివేస్తే తప్ప మన జీవితం ఫలించడానికి అవకాశం ఉండదు. ప్రభువు ఒకానొక సందర్భంలో మాట్లాడుతూ జాలరి గురించి చెబుతూ ఉన్నారు. చేపలు పట్టేవాడు ఏం చేస్తాడు? చేపలు పట్టిన తర్వాత వలన ఒడ్డుకు లాగి అక్కడ కుప్ప పోసి మంచి చేపలను మాత్రమే తన బుట్టలో వేసుకుంటాడు. పనికిరానివన్నీ అక్కడ వదిలేస్తూ ఉంటాడు. మరి మనలో ఉండేటువంటి లక్షణాలు మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. ఉపయోగపడేటువంటి వాటిని మాత్రమే మనం ఉంచుకోవాలి. ఉపయోగపడనటువంటి లక్షణాలు ఏవైనా ఉంటే తీసి పడవేయాలి. అవి ఉండటం తప్పు కాదు, కానీ వాటిని పెంచి పోషించడం తప్పు. అవి మనలో పాతుకుపోవడం తప్పు కాదు, కానీ వాటిని పీకి అవతల పారవేయకపోవడం తప్పు అవుతూ ఉంటుంది. అందుకోసమే ప్రభువు మనకు ఈ పాపోచ్చరణం అనేటువంటి దివ్య సంస్కారాన్ని ఇచ్చి ఎప్పటికప్పుడు మనలో ఏ ముళ్ళ పొదలు ఉన్నాయి, మనలో పనికి మాలినటువంటి మొక్కలు ఏమున్నాయి, వాటినన్నిటినీ ఒక్కటొక్కటిగా ఏరి పారవేసి మళ్ళీ దాన్ని చదును చేసుకుని సారవంతమైనటువంటి నేలగా అక్కడ మొక్కలు ఎదగడానికి అడ్డము లేకుండా తయారు చేసుకోవడానికి బృహత్తరమైనటువంటి అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ రకంగా 3 రకాలైనటువంటి నేలలు లేక 3 రకాలైనటువంటి మనస్తత్వాలను మనం ఈ దివ్య సంస్కారాలను వినియోగించుకొని మార్చుకున్నట్లయితే, మొదటి దివ్య సంస్కారము
జ్ఞానస్నానం అంటే దేవుని బిడ్డలుగా ఉండేటువంటి ఆ మహద్భాగ్యం మనకు కలుగుతూ ఉంటుంది. బిడ్డలుగా జీవించేటువంటి మహద్భాగ్యం కలుగుతూ ఉంటుంది. అలా మారితే మన జీవితం ఫలిస్తూ ఉంటుంది. ఫలప్రదమైనటువంటి జీవితముగా మన జీవితం ధన్యమవుతూ ఉంటుంది. మీరంతా ధన్యులు అని ఆ రోజు శిష్యులతో అంటూ ఉన్నారే, వాళ్ళు చూడబట్టి వినబట్టి ధన్యులవుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు మనం జీవించబట్టి ధన్యులం అవుతున్నాము అని చెప్పుకోవాలి. మన జీవితాన్ని బట్టి, మన మనస్తత్వాన్ని బట్టి, మనం స్పందించేటువంటి తీరును బట్టి ఇదిగో నా జీవితము ధన్యమైంది అని చెప్పి మనము దేవుని ఎదుట చెప్పగలిగేటువంటి స్థాయికి రావాలి. కాబట్టి ఈ దివ్య పూజలో పాల్గొనేటువంటి మనలో ఈ పరివర్తన కలగాలి అని ప్రభువు ఇచ్చినటువంటి ఆ పిలుపుకు అనుగుణంగా స్పందిస్తూ మనలో ఉన్న వివిధ రకాల మనస్తత్వాలను ఫలించేటువంటి మానవత్వము కలిగినటువంటి మనస్తత్వాలుగా మార్చుకోవడానికి కావలసిన వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున